ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో పునః ప్రారంభం స్టార్ట్ అయ్యాయండి, ఇస్తున్నారు. దయచేసి భక్తులందరికీ ఇది శుభవార్త. గత 3 రోజులుగా అయితే ఇవ్వలేదు. నిన్న రాత్రి 9 గంటలకు మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు అయితే స్టార్ట్ చేశారు. తిరుపతిలోని కౌంటర్లలో విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో ఈ కౌంటర్లు అయితే మీకు టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈరోజు ఫిబ్రవరి 6వ తారీఖు సంబంధించిన టోకెన్లు అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అలాగే నడక మార్గంలో భక్తులకైతే ప్రస్తుతానికి ఒక 1200 టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గంలో మాత్రమే టోకెన్లు ఇస్తారు. అలిపిరి నడక మార్గం వాళ్ళకైతే ప్రత్యేకంగా టోకెన్లు ఒక 6 నెలలు పైనుంచే ఇవ్వడం లేదండి. ఓన్లీ శ్రీవారి నడక మార్గంలో మాత్రమే ఇస్తారు. దయచేసి భక్తులు ఈ విషయం తెలుసుకోగలరు. ఇక నిన్న ఫిబ్రవరి 5వ తారీఖు సంబంధించి మీ అందరికీ కూడా స్వామివారి దర్శన వివరాలు చెప్తాను చూడండి. నిన్న 58,600 మంది దర్శనం చేసుకున్నారు. 19,083 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 2.97 స్వామివారి హుండీ కానుకలండి. భక్తుల రద్దీ అనేది బాగా తక్కువగా ఉంది. తొందరగానే దర్శనం అయితే మీకు ఒక గంట లోపలే అయ్యే అవకాశం అయితే ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారము. అలాగే ఈరోజు ఉదయం 7:20 సిఆర్ఓ ఆఫీస్లో మీ అందరికీ కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు ట్రై చేసే వాళ్ళకి ఎంత ఈజీగా రూములు వచ్చాయో చూడండి. దాదాపు 1266 రూములు 50-100 రూపాయలు విడుదల చేయంగా 252 ఆ సమయానికి ఖాళీ ఉంది. అలాగే 20,000 రూపాయలు రూములు విడుదల చేయంగా 16 మాత్రమే ఆ సమయానికి ఖాళీలు ఉన్నాయి. రూములు కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. సర్వదర్శనం టోకెన్లు కూడా మీరు కౌంటర్లో ఎక్కడి నుంచినో కూడా ఈజీగానే ఒక 5 నిమిషాల్లో మీకు అందుబాటులోనే దొరుకుతున్నాయండి. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, అలిపిరి నడక మార్గం టైమింగ్స్, శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ అందరూ అడుగుతున్నారు, వారి కోసం చెప్తున్నా. అలిపిరి నడక మార్గం ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గము ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు కూడా మీకు తెరిచి ఉంటుందండి. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని ఈ 2 నడక మార్గంలో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో పిల్లల్ని పంపిస్తారండి. ఇది చాలా ముఖ్యమైనది, దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈ రోజు నుంచి యథావిధిగా అన్ని రకాల దర్శనంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నిన్న నుంచే ఈ రోజు నుంచి కూడా కొనసాగుతూనే ఉంటాయి. చంటి పిల్లల దర్శనము, ఎన్ఆర్ఐ, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు, రికమెండేషన్ టికెట్లు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. హోమం టికెట్లు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. హ్యాపీగా మీరు రావచ్చు. రూములు కూడా ఏప్రిల్ దాకా దొరకని వారు సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఏమాత్రం ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మీరు రండి, ఓకేనా. ప్రస్తుతానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫుల్ సపోర్ట్ అండి. కాబట్టి అన్ని సౌకర్యాలు మనందరికీ కూడా చక్కగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకలు కూడా ఘనంగా అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా అయితే వారు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే భక్తులందరికీ అన్ని సదుపాయాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. ఎటువంటి ఇబ్బంది ఏమీ మీకు లేదు. ఇక 3వ పాయింట్ ఏమిటి అంటే, మే నెలకి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు ఈ నెల ఫిబ్రవరి 18 నుంచి వెంటనే 1 విడుదలవుతుంది. అవగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను. అలాగే రాబోయే నెలల్లో ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ చాలామంది కళ్యాణం టికెట్లు అడుగుతున్నారు. కళ్యాణం టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయినాయి. అన్ని టికెట్లు అయిపోయినాయి, ఒకటి కాదు, అన్ని రకాల ఆన్లైన్ టికెట్లు అయిపోయినాయి. కళ్యాణము, సుప్రభాతము, 300, 500 అన్నీ అయిపోయినాయి. కేవలము మార్చి, ఏప్రిల్ నెలకి సంబంధించి హోమం టికెట్లు మాత్రమే మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే ఈ రాబోయే ఈ 3 నెలల్లో ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ అయినా ఏ టికెట్ లేని వారు ఏం బాధపడద్దు. తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. నడక మార్గం వాళ్ళు కూడా తీసుకోండి, లేదా ఆఫ్లైన్లో హోమం టికెట్లు అయినా తీసుకోండి, ఓకేనా.
ఇక చివరిగా ఏపీ ఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు అయితే ఇంకా విడుదల అయితే అవ్వలేదండి. ప్రస్తుతానికైతే దానికి సంబంధించి అప్డేట్ అయితే మనకు అఫీషియల్గా ఏమీ లేదు. గత 4 నెలల నుంచి ఇవి క్లోజ్ అయ్యాయి. ఈసారి విడుదలైనప్పుడు నేను తప్పకుండా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.